ఆయన మనందరూ కూడా ఆహ్వానము తెలియజేస్తున్నారు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును అంటున్నాడు. ప్రియమైనవారా, మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ విశ్రాంతి అనేది నెమ్మది లేని జీవితాలు గడుపుతూ ఉన్నారు. బయటకు సంతోషంగాను, బయటికి ఆనందంగాను చాలామంది జీవిస్తూ ఉంటారు, కానీ లోపల ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, మరి అశాంతితో జీవిస్తూ ఉన్నారు. ఇక దీనికి అంతటికి కారణం ఏమిటంటే మనిషి చేసిన పాపమే. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక మనిషి బ్రతుకుతున్నాడు. కనుక శాంతి కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. కనుక ఎక్కడికి వెళ్ళినా ఆ మనిషికి మాత్రము నెమ్మది దొరకటలే, సమాధానం దొరకటలే. అందుకే ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును అంటున్నాడు. నిజమే, ఒక దైవ సేవకులు ఈ విధంగా చెప్పారు. ఏమనంటే, ఇసుక కంటే రాయి బరువు, రాయి కంటే ఇటుక బరువు, ఇటుక కంటే మరి బండ బరువు, బండ కంటే కొండ బరువు అన్నట్లుగా పాపం ఇంకా మనిషికి చాలా ఆ భారం అనేది మోస్తూ ఉన్నాడు. కనుక ఆ భారాన్ని తొలగించడానికే 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు.